అండ్ హలో నమస్తే అందరికి. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి మల్చింగ్ షీట్. మల్చింగ్ షీట్ లో మనం ఏ విధంగా మనకు క్రాప్ వచ్చేసి చిల్లి. మల్చింగ్ షీట్ లో చిల్లిని ఎలా గ్రో చేసుకోవాలనేది మనం తెలుసుకుందాం. యాక్చువల్లీ మేము వచ్చేసి మల్చింగ్ షీట్ మాది 30 మైక్రాన్స్ అండి. ఇది మనకు ఒక ఎకరానికి 6 బండిల్స్ పట్టినాయి. అంటే మనకు ఒక బండల్ వచ్చేసి 400 మీటర్స్ ఉంటుంది. మనకు మల్చింగ్ షీట్ కంటే ముందు రైతులు ఏది వాడేవారంటే మన వరి ఊక కానీ లేదా చెరుకు చెత్త అలాంటిది వాడేవారు. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అవడం వల్ల మనం మల్చింగ్ షీట్ కి వచ్చేసాం. మల్చింగ్ షీట్ వల్ల లాభాలు ఏంటంటే మల్చింగ్ షీట్ వచ్చేసి మనకు వాటర్ కన్జర్వేషన్ అంటే చెమ్మను అంటే నీటిని ఆపుతుంది. దాంతో పాటుగా గడ్డిని కూడా రానియకుండా ఇట్లా నీట్ గా మెయింటైన్ చేసుకోవచ్చు ఫీల్డ్ ను. ఎందుకంటే మనకు కలుపు మొక్కలతోనే దరిదాపు 30 నుంచి 40% లాస్ అనేది రావడం జరుగుతుంది. అంతేకాకుండా చిల్లీలో మనకు కలుపు మొక్కలు ఉండడం వల్ల వైరస్ అనేది రావడం కూడా జరుగుతుంది. సో ఈ విధంగా చేసినప్పుడు ఏమైతుందంటే మనం కలుపు మొక్కలను నివారించుకోవచ్చు. సో మనకు కావాల్సింది ఏంటంటే ముందుగా మనకు కావాల్సిన పశువుల పేడ, అలాగే బేసల్ అప్లికేషన్ అంటే డిఏపి కానీ ప్లస్ మనకు 28 ఏదన్నా ఒకటి మనం దుక్కిలో వేసేసుకొని మంచిగా దుక్కిని రోడవేటర్ కొట్టేసుకొని ఇట్లా బెడ్లు వేసుకున్నాక ఆ బెడ్ల మీద మనం ఏం చేస్తామంటే డ్రిప్ లైన్స్ మనం ఆల్రెడీ పరిచేసాము. ఈ డ్రిప్పర్స్ని అరేంజ్ చేసేసి మనం మల్చ్ షీట్ అనేది అరేంజ్ చేసుకుంటాం. మల్చ్ షీట్ అరేంజ్ చేసుకొని మనం ఈ విధంగా ప్లాంటింగ్ అనేది చేసుకున్నాం. ఈ విధంగా ప్లాంటింగ్ చేసుకోవడం వల్ల లాభం ఏంటంటే మనకు ఇరిగేషన్ డ్రిప్తో ఇస్తాం. అలాగే మనకు ఫర్టిగేషన్ అంటే ఆ వచ్చే నీటితోనే మనం మందులను కూడా ఎక్కించుకోవచ్చు. అన్ని రకాల న్యూట్రియంట్స్ మనం డ్రిప్పర్స్ ద్వారా ఎక్కించుకోవచ్చు. మనం పైపాటుగా మందులు వేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ మనం స్ప్రేయింగ్స్ మాత్రమే చేస్తాం. స్ప్రేయింగ్స్ లో కూడా కొన్ని స్ప్రేయింగ్స్ మనం ఆల్రెడీ ఏంది డ్రెంచింగ్ లాంటి కాప్రాక్సి క్లోరైడ్ తోటి కానీ లేదా థయాఫినైల్ మిథైల్ కానీ అలాంటివి కూడా మనం డైరెక్ట్ డ్రిప్పర్స్ తోనే ఎక్కించుకుంటాం. సో ఈ విధంగా మనకు మల్చింగ్ షీట్ తోని అనేక లాభాలున్నాయి. మల్చింగ్ షీట్ వచ్చేసి మనకు చాలా టైప్స్ ఉంటాయి. అంటే 20 మైక్రాన్స్ ఉంటాయి, 25 మైక్రాన్స్ ఉంటాయి, 30 మైక్రాన్స్ ఉంటాయి, ఇంకా 80 మైక్రాన్స్ అట్లా కూడా ఉంటాయి. మనకు పంట కాలాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం పుచ్చకాయ వాటర్ మెలన్ కనుక తీసుకున్నాం అంటే అది ఒక 90 నుంచి 100 రోజుల వరకు లేదా 120 రోజుల వరకు మనం సరిపోతుంది. కాబట్టి అప్పుడు మనం 20 మైక్రాన్స్ అంటే అది తక్కువ మైక్రాన్స్ ఉన్నది తీసుకోవచ్చు. ఎందుకంటే మనకు తొందరగా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి. అదే ఇప్పుడు చిల్లి లాంటిది తీసుకుంటే మనకు సుమారు ఒక 8 నుంచి 9 నెలల వరకు క్రాప్ అనేది ఉండడం జరుగుతుంది. సో అలాంటి టైంలో మనకు 30 మైక్రాన్స్ కొంచెం బెటర్. ఎందుకంటే ఇది ఇప్పుడు వర్షాకాలానికి వర్షాలను తట్టుకోవాలి, చలికాలానికి చలి తట్టుకోవాలి, అలాగే ఎండాకాలానికి ఎండను కూడా తట్టుకోవాలి. కాబట్టి మనకు మార్చి దాకా తోటలు ఉంటాయి. సో కాబట్టి 30 మైక్రాన్స్ ఇస్ ద సూటబుల్. మనకు ఒక్కొక్క బిండల్ వచ్చేసి 400 మీటర్స్ ఉంటుంది. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మనకు ఆల్రెడీ మల్చింగ్ షీట్ కి రంధ్రాలు చేసి కూడా వస్తున్నాయి. సో అది అట్లాంటివి కొనుక్కోవడం ద బెస్ట్ ఆప్షన్. సో ఈ విధంగా మనకు మల్చింగ్ తోటి ఎన్నో లాభాలు ఉన్నాయి. మల్చింగ్ అన్ని రకాల పంటలలో కూడా వేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్చర్డ్ అంటే పండ్ల తోటలలో కనుక వేసుకోవాలంటే మనం 80 మైక్రాన్స్ అలాంటి అంత గేజ్ ఉన్నాయి వేసుకోవాలి. అంటే అప్పుడు